మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనము. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ దినం ఈ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలీయులను ఆరిన నేల మీద నడిపించినప్పుడు, ఫరో సేన మొత్తము ఎర్ర సముద్రములో నాశనమైనప్పుడు దేవుడు ఇశ్రాయేలీల పట్ల చేసిన ఆ భీకర కార్యమును బట్టి మిరియాము తంబురను చేతపట్టి స్త్రీలందరితో కలిసి దేవుణ్ణి స్తుతించింది. మొట్టమొదటి స్త్రీల సమాజ స్థాపకురాలుగా మిరియామును మనము చూస్తాము. ఆ సమయంలో ఆమె 100 సంవత్సరాల వృద్ధురాలు అయినప్పటికీ తాను పాడి దేవుణ్ణి స్తుతించడం మాత్రమే కాదు గాని తనతో కలిసి ఇతర స్త్రీలు పాడి స్తుతించేలా ప్రోత్సాహపరిచింది. ప్రియ దైవజనమా, ఈనాడు సంఘములో మనమెలా ఉన్నాము? మనకు దేవుడిచ్చిన తలాంతులను బట్టి ఇతరులను దేవుణ్ణి స్తుతించడానికి, ఇతరులను దేవుణ్ణి ఆరాధించడానికి ప్రోత్సాహపరిచేవారముగా ఉన్నామా? ఒక్కసారి పరిశీలించుకుందాము. 109వ కీర్తన 30వ వచనం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయన్ను స్తుతించెదను. అనేకుల మధ్య దేవుణ్ణి స్తుతించెదనని కీర్తనాకారుడైన దావీదు అంటూ ఉన్నాడు. అనడం మాత్రమే కాదు గాని దేవుణ్ణి స్తుతించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా దినవృత్తాంతములు 1వ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో చూస్తాము. మిరియాము, దావీదులు వారు దేవుణ్ణి స్తుతించడం మాత్రమే కాదు గాని వారితో పాటు ఒక బృందాన్ని దేవుణ్ణి స్తుతించడానికి తయారు చేశారు. ప్రియ దైవజనమా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే దావీదు కుమారుడైన అబ్షాలోము రాజ్యాధికారాన్ని ఆశించి తన ముందు పరిగెత్తుటకు 50 మంది బంటులను ఏర్పరచుకున్నట్లుగా సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనములో చూస్తాము. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనములో యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు 70 తులముల వెండిని ఇచ్చి తన వశమున ఉండడానికి అల్లరి జనమును కూలికి పెట్టుకున్నట్లుగా చూస్తాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, సంఘములో నీవు ఏ గుంపును తయారు చేయడానికి, ఏ గుంపును ప్రోత్సహించడానికి ఇష్టపడుతూ ఉన్నావు? మిరియాము, దావీదుల వలె దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఇతరులను ప్రోత్సాహపరుస్తున్నావా? లేక అబ్షాలోము, అబీమెలెకుల వలె నీ పక్షముగా ఉండడానికి, అధికారము చెలాయించడానికి ఇతరులను ప్రోత్సాహపరుస్తూ ఉన్నావా? ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక్కసారి పరిశీలించుకుందాము. ఏ గుంపును మనము నడిపిస్తూ ఉన్నాము? ఏ గుంపును మనము తయారు చేస్తూ ఉన్నాము? దేవుడు మనకిచ్చిన తలాంతును సంఘములో ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాము? సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగిస్తూ ఉన్నామా? సంఘము విచ్ఛిన్నం కావడానికి ఉపయోగిస్తూ ఉన్నామా? ప్రియ దైవజనమా, ఈ అంత్య దినాలలో సంఘమును విస్తరింపచేయుట కేవలము కాపరుల పని మాత్రమే కాదు కానీ విశ్వాసులముగా మనము కూడా సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడేవారముగా ఉండాలి. సంఘములో ఉజ్జీవము రగిలించబడ్డానికి పాటుపడేవారముగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవారిని, దేవుణ్ణి స్తుతించేవారిని ప్రోత్సాహపరిచేవారముగా, దేవుని స్తుతించి పాడి కొనియాడడానికి ఒక గుంపును తయారు చేసేవారముగా మనం ఉండాలి. అట్టి విషయాల్లో ఆసక్తిని మనము మిరియాము, దావీదుల వలె కనపరిచేవారముగా ఉండడానికి అభ్యాసము చేసుకుందాము. మన వలన సంఘానికి నష్టము కలగకుండా జాగ్రత్త పడదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మిరియాము, దావీదుల వలె ఒక గుంపును
తయారు చేయడానికి, ఇతరులను ప్రోత్సాహపరచడానికి మమ్ములను కూడా నీ చేతిలో సాధనములుగా వాడుకొనమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.